రీసెంట్గా ఒక జ్యువెలరీ షాప్ గురించి న్యూస్ వస్తూ ఉంది కదా, అంటే లైక్ గోల్డ్లో కల్తీలు జరుగుతున్నాయి అని చెప్పి. వాటి గురించి నాకు తెలిసినంత వరకు కొంచెం షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇవాళ. సో ఫస్ట్ మనం అసలు గోల్డ్ ఎందుకు కొంటాం? ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి, లేదంటే పెళ్ళిళ్ళకి పెట్టడానికి, మనం వేసుకోవడానికి. అసలు మనల్ని గోల్డ్ ఎందుకు వేసుకోమని అంటారు? ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఒంటి మీద బంగారం అనేది ఉండాలి, అది మనకి లైక్ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది అని చెప్పి. అండ్ గోల్డ్లో ఖచ్చితంగా కొంత పర్సెంట్ అయితే రాగి కలుపుతారు. ఆ రాగి కలపటం వలన మనకి ఏదన్నా బాగా వేడి చేస్తుంది. బయట అంతా తిరుగుతూ ఉంటాము, ఎక్కువగా ఎండలో ఉంటాము. ఇదివరకు అంతా ఎండలోనే కదండి పనిచేసేది ఎక్కువ. సో ఏదన్నా చిన్నది, ఇప్పుడు ఇంత వేసుకుంటేనే కాదు, చిన్నది ఉన్నా సరే ఆ రాగి అనేది మనకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారనమాట. సో ఫస్ట్ థింగ్ అదైతే, ఇంక తర్వాత అది కాస్త ఎలా మారిపోయిందంటే స్టేటస్ సింబల్ అయిపోయింది. తర్వాత ఏమో ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయిపోయింది. అండ్ పెళ్ళిళ్ళలో ఆ అమ్మాయికి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి గోల్డ్ అనేది పెట్టి పంపిస్తారు. అండ్ అత్తవారు కూడా గోల్డ్ అది పెడతారనమాట, మా ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని. సో ఇట్లాగా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇండియన్స్కి ఉన్న గోల్డ్ క్రేజ్ వేరే ఎవరికి ఉండదని చెప్పచ్చు. అదర్ కంట్రీస్లో చూసుకుంటే దే హ్యావ్ దిస్ లవ్ టువర్డ్స్ గోల్డ్. కాకపోతే వాళ్ళు వచ్చేసరికి ఎక్కువగా డైమండ్స్ పెట్టుకోవటం, గోల్డ్ అట్లా చేస్తూ ఉంటారు. ఓకే, ఆ విషయాలన్నీ మనం పక్కన పెడితే అసలు గోల్డ్ అనేది మనం ఏ ఫార్మ్స్లో తీసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఇనీషియల్గా అంటే నాకు తెలిసిన టైం నుంచి నేను గోల్డ్ ఎప్పుడైతే అక్యూములేట్ చేసుకుంటున్నానో అప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 1900 నుంచి 2700 వరకు అట్లా ఉండేదన్నమాట. ఆ టైం నుంచి నేను నా ఓన్గా గోల్డ్ కొనుక్కోవటం అనేది స్టార్ట్ చేశాను. అప్పటి వరకు ఏంటంటే ఏదో అమ్మ వాళ్ళు కొన్నారా, మనం వేసుకున్నామా అన్నట్టు ఉండేది. నాకు అసలు తెలిసేది కూడా కాదు గ్రామ్ ఎంత ఉంటుంది, ఇలా కొనుక్కోవాలి అని చెప్పి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, నాకు బాగా గుర్తు, మొహమ్మద్ ఖాన్ అండ్ సన్స్ అని చెప్పి బిసెంట్ రోడ్లో ఉండేదన్నమాట. వాళ్ళ దగ్గర సన్నటి నల్ల పూసలు చూసాము. అది నేను ఓన్లీ 7000 పెట్టి తీసుకున్నానండి, వెరీ లైట్ వెయిట్. కాకపోతే అన్ఫార్చునేట్గా అది వెంటనే పాడైపోయింది కూడా. అంటే మేము రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నాం, అది చేత కూడా చాలా చిన్నది. సో 7000 నుంచి అలా నల్లపూసల దండలు అనేది, సో అవన్నీ ఆ టైం నుంచి మేము బాగా అక్యుములేట్ చేసుకుంటూ వచ్చాం. అప్పటి వరకు ఏంటంటే హారాలు, నెక్లెస్లు, ఈ పెద్ద పెద్ద చౌకమ్మలు అలాంటివన్నీ ఉండేవి. ఇంకా స్లోగా ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో లైట్ వెయిట్ జ్యువెలరీ కాన్సెప్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా చాలా వరకు మోసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంతకు ముందు కూడా ఉన్నాయి. బంగారంలో ఎక్కువ రాగి కలిపేసి అమ్మేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే కాల్చినప్పుడు అక్కడ బ్లాక్గా వస్తుంది అనమాట. మనకి మెయిన్ గుర్తు అదే. యాక్చువల్లీ బెంగాలీ స్టైల్ బ్యాంగిల్స్ వస్తాయి, చిన్న చిన్న బాల్స్ లాగా మొత్తం బ్యాంగిల్ చుట్టూ అంటిస్తారు కదా. మేము అప్పట్లో బెంగాలీ రింగులు అనేవాళ్ళం ఆ బ్యాంగిల్స్ని కూడా, అంటే అలా పిలిచేవాళ్ళు అమ్మవాళ్ళు. సో ఆ బ్యాంగిల్స్కి వచ్చేసరికి ఏంటంటే రాగి ఎక్కువ కలిసినప్పుడు మనకి ఈజీగా మోసం అనేది తెలిసిపోతుంది. అతుకు పెడతా ఉంటారు కదా, ఆ ప్లేస్లో కాల్చినప్పుడు నల్లగా అయిపోతుంది అనమాట. సో ఫుల్గా ఎక్కువ వాళ్ళు కలపాల్సినంత గోల్డ్ కలిపితేనే మనకి ఆ ఎల్లో కలర్ అనేది వస్తుంది. సో అది పెద్ద గుర్తు అనమాట మనకి, అసలు గోల్డ్లో కల్తీ కలిసిందా లేదా అనేది. సో ఇప్పుడు మనం చూస్తున్న గోల్డ్ షాప్ ఇష్యూలో మోస్ట్లీ అదే జరిగింది. అంటే వాళ్ళు కలపాల్సిన గోల్డ్ కన్నా కూడా తక్కువ యూజ్ చేశారు. అదర్ ఎల్లాయ్ ఏదైతే మిక్స్ చేశారో అది ఎక్కువగా మిక్స్ చేస్తారనమాట వాళ్ళు. సరే, వాళ్ళ ఆ షాప్ గురించి మనం పక్కన పెట్టేస్తే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ అరుగుతుందా లేదా మన ఒంటి మీద అనేది నాకు తెలిసి గోల్డ్ అనేది ఒంటి మీద అరుగుతుందండి. అది మాత్రం 100% ట్రూ. అందరి ఒంటి తీరు అలా ఒకేలాగా ఉండదు కదా. ఎందుకంటే మా పెద్దమ్మే ఉన్నారు, మీరు వీడియోస్లో చూస్తారు కదా, మా పెద్దమ్మే ఉన్నారనమాట. ఆవిడ తను అంటూ ఉంటారు, ఎక్కువగా నా చేతికి గాజులు అరిగిపోతాయి అని. నువ్వు పని చేస్తావు కదమ్మా అంటే, కాదు, శరీర తత్వం అది. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లాగా, ఇట్లా ఇవి బ్యాంగిల్స్ అవి అరిగిపోతాయని. ఇప్పుడు నా ఒంటి తీరు చూసుకుంటే, నేను ఇప్పుడు కొత్తగా అంటే నేను మామూలుగా మనం షవర్ చేసేటప్పుడే తీసేస్తూ ఉంటాను. బట్ స్టిల్ నేను ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసి నేను దీన్ని నీళ్ళలో తడిపినా సరే నాకు త్వరగా అరగవు. కొంచెం కలర్ ఫేడ్ అవటం అదంతా నార్మలే, కానీ అరగవు అనమాట. సో ఇలా ఏంటంటే అందరి దగ్గర అరిగిపోతాయని కాదు, అందరి దగ్గర అరగవు అని కాదు, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ ఒంటి మీద అయితే బంగారం అరిగిపోతుంది అనమాట. కానీ ఆ నల్లపట్టం అలాంటివన్నీ ఉండవు. నల్లబడేది ఎప్పుడు అని అంటే కల్తీ కలిసినప్పుడే అనమాట. అది మాత్రం మనం బాగా పెద్ద బండ గుర్తు అదే మనకి, బంగారంలో కల్తీ కలిసింది అంటే. కొన్ని రోజులు మనం అసలు బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి
మనం పక్కన పెట్టేసాం అనుకోండి, అది కనుక నల్లగా అయింది అని అంటే డెఫినెట్గా ఆ కెమికల్ రియాక్షన్ అనేది జరిగిందనమాట. గోల్డ్కి అయితే అది జస్ట్ ఊరికే మెరుపు ఎట్లా పెట్టామో అట్లాగే ఉంటుంది, కానీ అసలు దానికి ఎటువంటి చేంజ్ రాదు. అండ్ ఇంకొకటి అండి మెన్షన్ చేయడం మర్చిపోయాను, కుందన్ జ్యువెలరీ ఉంటుంది కదా, అది ఒక గమ్ యూజ్ చేస్తారనమాట కుందన్ స్టిక్ చేయడానికి. అవి కూడా మనకి బంగారం నల్లబడుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక విషయం ఏంటంటే 21 క్యారెట్ 18 క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ బాగా పెద్ద పెద్ద మోసాలు అనేవి ఈజీగా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ట్రెండ్ ఎలా ఉంది, సింపుల్ జ్యువెలరీ విత్ డైమండ్స్. ఆ క్యారెట్ వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే 14 క్యారెట్ 10 క్యారెట్ అలా పెడతా ఉంటారు. నేను మీకు ఒకటి చూపిస్తాను. ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ ఎంత వంచినా సరే వంగదనమాట. ఎందుకంటే గోల్డ్ తక్కువ, అదర్ ఎల్లో ఎక్కువ. ఇలా అదర్ ఎల్లోయిస్ ఉన్నవి ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయి. ఇలాంటి వాటిలోనే డైమండ్స్ అనేవి చాలా గట్టిగా ఇలా బిగుసుకొని ఉంటాయి అన్నమాట. అంటే గట్టిగా అందులో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అదే మనం అందుకనే అసలు ఆ డైమండ్స్ అలా గట్టి వాటిల్లోనే పెడతారు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది నార్మల్ మన 21 క్యారెట్ గోల్డ్. ఇప్పుడు నేను దీన్ని వంచాను అనుకోండి, ఖచ్చితంగా వంగిపోతుంది. ఇది చూడండి, దీనికి థిక్నెస్ పెద్ద డిఫరెన్స్ లేదు. ఇది వచ్చేసరికి ఏమో 22 క్యారెట్ గోల్డ్, ఇది వచ్చేసరికి ఐ థింక్ 14 18 నాకు గుర్తులేదండి. ఇది నేను వాల్మార్ట్లో యూఎస్లో ఉన్నప్పుడు కొన్నా. అండ్ దిస్ నాట్ ఎ డైమండ్, ఇది సీజెడ్ అనమాట. ఇది ఎంత వంచినా వంగదు మనకి. ఇదే అనమాట పెద్ద బండ గుర్తు. గోల్డ్ నార్మల్ గోల్డ్ అనుకోండి, 22 క్యారెట్ గోల్డ్ అయితే ఇలా వంచగానే వంగిపోద్ది. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా అంతేనండి, మనం వంచగానే వంగిపోతాయి అనమాట. గట్టి చేత ఉంటుంది. ఎక్కువ గోల్డ్ పెట్టి చేశారు అని అంటే మళ్ళీ వంగదు అది. సో అది కూడా ఉంటుంది మనకి. మళ్ళీ అన్నీ వంగిపోతున్నాయి అంటే ఇందులో గోల్డ్ లేదు అని కాదు. ఇప్పుడు ఈ బ్యాంగిల్ ఉందండి, ఇది వచ్చేసరికి 13 గ్రామ్స్ అనమాట. 13 సమ్ 15 ఎంతో ఉంది. ఇది చూడండి లైట్గా వంగుతుంది అనమాట, ఎక్కువ వంగదు. నా దగ్గర ఇలాంటిదే వైట్ స్టోన్స్ వేసుకుంటూ ఉంటా కదా, అది 10 గ్రామ్స్ 11 గ్రామ్స్, దీనికన్నా కొంచెం తక్కువ అనమాట. అది మళ్ళీ ఊరికే ఇలా అంటే ఎక్కడ వంగిపోద్దా అని నాకు భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఇవి నార్మల్ 22 క్యారెట్ గోల్డ్ కాబట్టి వీటిలాగా వంగుతూనే ఉంటాయి. సో మనం కొనేటప్పుడు మనం వాడేటప్పుడు కూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి. జస్ట్ ఏదో మోడల్ వచ్చేసింది కదా రోజ్ గోల్డ్ అని చెప్పి, లేకపోతే 18 క్యారెట్ గోల్డ్ డైమండ్స్ ఇస్తున్నారని మోసపోకూడదు. డైమండ్స్ విషయానికి వస్తే మనకి తక్కువకి ఏదన్నా చిన్న డైమండ్స్ వచ్చినాయి అంటే, లైక్ ఇప్పుడు ఈ పోగుల్లో ఉన్న చిన్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, సే లైక్ ఇదిగోండి ఇంత స్టోన్స్, దీనికన్నా చిన్నవి వస్తూ ఉంటాయి డైమండ్స్లో. అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆర్నమెంట్ చేసేటప్పుడు వాళ్ళు దానికి కావాల్సిన డైమండ్స్ సైజెస్ అవన్నీ కట్ చేసుకుంటారు కదా, కింద పడిపోయిన పీసెస్ అన్నీ ఉంటాయో వాటి నుంచి ఇలా చిన్న డైమండ్స్ అన్నీ చేసి ఇది కూడా ఒక బిజినెస్ లాగా చేస్తారు. ఇది యాక్చువల్గా నాకు తెలిసిన వాళ్ళే చాలామంది చెప్పారండి ఈ విషయం. డైమండ్స్ వచ్చేసరికి ఏంటంటే సర్టిఫైడ్ ఉంటాయి, ల్యాబ్ గ్రోన్ ఉంటాయి. అవి మనం చూసి ఇంకా కొనుక్కోవటమే నమ్మకం ఉన్న చోట. దాని గురించి అయితే నాకు పెద్ద ఐడియా లేదు, కానీ అంటే లైక్ నేను ఇది ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు కొన్ని స్టోర్స్ వచ్చాయి మనకు ఆన్లైన్, వీళ్ళందరూ కూడా, నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు, అందులో జెన్యున్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎవరంటే వాళ్ళు పెట్టేసేసి కొంతమంది మోసం చేయడానికి చూస్తారు. సో వాళ్ళ గురించి అనమాట నేను చెప్తుంది. వాళ్ళ వలన ఏంటంటే నిజంగా జెన్యున్గా బిజినెస్ చేసే వాళ్ళని కూడా మనం కొద్దిగా డౌట్ పడాల్సి వస్తుంది అనమాట వాళ్ళ వల్ల. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, తక్కువ క్యారెట్ గోల్డ్ పెట్టేసి మేము డైమండ్స్ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఎక్కువగా సేల్ చేసుకుంటూ ఉంటారు. ఆబ్వియస్లీ అదేంటంటే ఆ డిజైన్స్ వచ్చేసరికి చాలా స్లీక్గా ఉంటున్నాయి, మంచి లేటెస్ట్ డిజైన్స్, అప్గ్రేడెడ్ డిజైన్స్. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఉన్న మన క్లోదింగ్ స్టైల్లో అట్లాగా లైక్ కుర్తాస్ వేసుకుంటాము, లేకపోతే టాప్స్ వేసుకుంటాము, జీన్స్ వేసుకుంటాము టీషర్ట్స్ పైన, లేకపోతే కాటన్ శారీస్ అని చెప్పి ఇలాంటి వాటన్నిటి మీద సింపుల్గా ఉంటే బాగుంటుంది. అండ్ ప్రెసెంట్ జనరేషన్ కూడా వాళ్ళు ఏంటంటే హెవీ ఇష్టపడలేదు, సింపుల్గా ఇష్టపడుతున్నారు అనమాట. సో ఏదైనా సరే ఇప్పుడు ఆ ట్రెండ్కి తగ్గట్టు వీళ్ళు అంత డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా అదొక బిజినెస్ అయిపోయింది అనమాట. అంటే మేము డైమండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము విత్ ఈ క్యారెట్ గోల్డ్ అని చెప్పి. కానీ ఆ క్యారెట్ గోల్డ్ ఎందుకు అని అంటే వాళ్ళు ఇచ్చేది
గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత తక్కువ క్యారెట్స్ గోల్డ్ వాడితే మనకు అంత తక్కువ ప్రైస్కి వస్తుందని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మేము డైమండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇంకొంత ప్రాఫిట్ వేసుకొని మనకి ఎక్కువ అమ్మేస్తారు. రియాలిటీలో చూసుకుంటే మనం ఇప్పుడు ఒక నల్లపూసలు ఉందండి, 14 క్యారెట్ గోల్డ్, 10 క్యారెట్ గోల్డ్ నల్లపూసలు ఉంటాయి కదా. ఇప్పుడు అది వచ్చేసరికి సే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 25,000 అనుకుందాం. ఇప్పుడు ఆ ప్రైస్లోకి ఏది కూడా సరిపోని 60,000 అనుకుందాము. ఆ 60,000 ఏంటంటే ఇక్కడ వాళ్ళు గ్రామ్స్ ఇస్తారనమాట. లెస్ దాన్ 5 grams లెస్ దాన్ 4 grams అట్లా ఉంటుంది మనకి. సో మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవాలి, 4 గ్రాములకి గోల్డ్ నల్ల పూసలు రాదు కదా. అంటే నల్ల పూసలు వస్తాయి కానీ అది చాలా పల్చగా ఉంటాయి, పూసలు ఎక్కువ ఉంటాయి. గోల్డ్లో కూడా చేపించుకోవచ్చు 5 గ్రాములు 6 గ్రాముల్లో. కానీ జస్ట్ ఒక వరస రావటము, పల్చగా ఉండటము, ఊరికే ఇట్లా అంటే తెగిపోవటం అంత అలాంటి క్వాలిటీ వస్తుంది అనమాట మనకి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అలాగే నల్లపూసలు చైన్ అది కాంబినేషన్ పెట్టేసేసి వేరే అదర్ ఎల్లో ఉంటుంది కదా అది మామూలుగా కొంచెం ఎక్కువ యాడ్ చేసేసి గట్టి చేత చేసి ఇచ్చేస్తారు మనకి. సో ఏంటంటే కొన్నాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, ఒక 2 years అట్లా యూజ్ చేసుకోవచ్చు. మనం రఫ్ అండ్ టఫ్గా వాడితే అది ఒక పాయింట్లో బ్రేక్ అయిపోతుంది. సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇట్లా బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకేంటంటే ఈ తక్కువకి ఇచ్చేస్తున్నారని ఇటు అట్రాక్ట్ అయిపోతున్నాము. ఇటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గోల్డ్ షాప్ వాళ్ళు ప్రైజెస్ తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కల్తీ చేస్తున్నారు, కొంతమంది ఏమో జెన్యున్గా సేల్ చేస్తూ ఉన్నారు. ఆ జెన్యున్గా సేల్ చేసినప్పుడు అమ్మో వీళ్ళ దగ్గర ఎక్కువ వద్దులే, వాళ్ళు ఇంకా మంచి మార్జిన్ ఇస్తున్నారు కదా అని చెప్పి మనం వేరే చోటకు వెళ్ళిపోతూ ఉంటాము. ఇది కామన్గా జరుగుతుంది. యాక్చువల్లీ నేను కూడా ఇంతకుముందు ఇలా చాలాసార్లు చేసున్నాను. ఎందుకు అని అంటే నాకు నేను బయట చేపించుకునేదాన్ని అనమాట. నెక్లెస్లు అవన్నీ కూడా చక్కగా ఆ బిస్కెట్ కొనటానికని సెపరేట్ అమౌంట్ ఇచ్చేదాన్ని. అండ్ వాళ్ళు ఇప్పుడు సేమ్ లైక్ మనం కన్స్ట్రక్షన్ చేపిస్తున్నప్పుడు స్టేజెస్ వైజ్గా ఎలా అయితే మనీ ఇస్తామో ఈ గోల్డ్ అప్పుడు కూడా నేను అంతే ఇచ్చేదాన్ని. ముందు ఇంత అడ్వాన్స్ పే చేయండి, మేము గోల్డ్ కొంటాము, దాని తర్వాత మధ్యలో మళ్ళీ తీసుకుంటారని ఒకసారో 2 సార్లు అలా తీసుకుంటాం. ఆ పేమెంట్ ఒక 2 times అలా కంప్లీట్ అయిపోయేది. కానీ ఏంటంటే అక్కడ మనకి జెన్యున్గా ప్రోడక్ట్ అనేది వచ్చేదన్నమాట. మనకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కల్తీ చేయరు, ఓన్లీ జస్ట్ వేస్టేజ్ వరకు పోతుంది, మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటారు అని అనుకుంటాము. మేకింగ్ ఛార్జెస్ కూడా ఒక పెద్ద థింగ్ అండి, నేను మళ్ళీ చెప్తాను మీకు, రాళ్ళు అవన్నీ. సో ఇట్లా ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 grams పెట్టి నేను ఒక నెక్లెస్ చేయించుకుందాం అనుకున్నా అనుకోండి. నేను చూపించిన డిజైన్ మేబీ 60 grams 70 grams అవ్వచ్చు. కానీ నేను ఇక్కడ నాకు 50 grams పే చేసే అమౌంటే ఉంది నా దగ్గర. సో ఏమంటానంటే నేను లైట్ వెయిట్లో చేయండి, 60 grams ఇది కొంచెం పెద్దదిగా చేయండి, లైట్ వెయిట్లో చేయండి అంటే అమ్మ లైట్ వెయిట్లో చేస్తే మీకు గట్టి ఉండదు. అండ్ అది మామూలుగా చేతి పని చేసేటప్పుడు లైట్ వెయిట్ లాగా చేయలేరు, ఎందుకంటే కొంచెం గట్టి చేత వచ్చేస్తుంది అనమాట. అదే మెషిన్ మీద చేసినప్పుడు ఏది షాప్ వాళ్ళు ఇప్పుడు మన వేరే కమర్షియల్ స్టోర్స్ అన్నీ ఉంటాయి కదా, జ్యువెలరీ స్టోర్స్, సో వాళ్ళ దగ్గర కొన్నప్పుడు ఏంటంటే మెషిన్ మేడ్ ఉంటాయి కాబట్టి మన లైట్ వెయిట్ వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. లైట్ వెయిట్ ఈజీగా ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. బట్ వెన్ యూ గో టు ద గోల్డ్ స్మిత్ డైరెక్ట్లీ ఆయనకు ఒక బిస్కెట్ ఇచ్చి చేయమని అంటే మాత్రం వాళ్ళ దగ్గర ఈ కమర్షియల్ మెషిన్స్ ఉండవు కాబట్టి వీళ్ళ దగ్గర వేరే పాతకాలం మెషిన్స్ ఎక్కువ మంది దగ్గర ఉంటాయి అనమాట. అన్లెస్ ఈజ్ అ వెరీ బిగ్ జ్యువెలర్ అయితే తప్ప. అప్పుడు ఏమవుతుందంటే కొంత చేతి పని, మ్యాక్సిమం 90% చేతి పని ఉంటుంది కాబట్టి ఆ స్లీక్ డిజైన్స్ అనేవి చేయటము చాలా కష్టమైపోతుంది. సో మనం ఏం చేస్తామంటే మనకి మరి అనుకున్న ప్రైస్కి ఇది రావటం లేదు కదా, చిన్నవి వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాము, వేరే అదర్ బయట స్టోర్స్ ఉంటాయి కదా వాటికి వెళ్ళి లైట్ వెయిట్ జ్యువెలరీ పెద్దగా కనిపించేది తీసేసుకుంటాము. ఇప్పుడు చూడండి 50 grams పెట్టి చిన్న నెక్లెస్ చేస్తే చిన్నగానే కనిపిస్తుంది. అదే బయట మెషిన్ మేడ్ అనుకోండి, సపోజ్ లైక్ మలబార్కో జాయలకాస్కో వాటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మెషిన్ మేడ్ ఉంటాయి కాబట్టి 50 grams కూడా మనకి ఇంత చిన్నది వీళ్ళు చేస్తే వాళ్ళేమో ఇంత పెద్దగా కనిపించేటట్టు, గ్రాండ్గా కనిపించేటట్టు వాళ్ళు చేయగలరు అనమాట. అక్కడ డిఫరెన్స్ అనేది వస్తుంది. అండ్ మనం ఒకటి ఆలోచించము, గోల్డ్ స్మిత్ చేసేది ఏంటంటే డైరెక్ట్గా మనం ఎవరితో అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నామో వాళ్ళు
916 కేడిఎం తోటి చేస్తారంటే ప్యూరిటీ మెయింటైన్ చేస్తారనమాట. ఇప్పుడు మనం 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ ఇస్తాం కదా, అందులో కరెక్ట్గా ఎంత ఎలాయ్ కలపాలో, అంటే లైక్ సిల్వరో లేకపోతే ఈ కాపర్ మిక్సింగ్ ఉంటుంది కదా, అదర్ ఎలాయ్ ఏది కలుపుతారో నాకు తెలియదు, సిల్వర్ కాపర్ వరకే నాకు తెలుసు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మిక్స్ చేస్తారనమాట. ఇది చేసినప్పుడు ఆ ప్యూరిటీ అనేది ఎంత కలపాలనేది వీళ్ళకి అందరికీ తెలుసు, బట్ ఏంటంటే వీళ్ళు కరెక్ట్గా చేస్తారు. ఎందుకంటే మనము నమ్మి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, అదే నమ్మకం, ఆ ర్యాపో మెయింటైన్ చేసుకోవాలి, రెప్యుటేషన్ పోకూడదు అని చెప్పి వాళ్ళు కూడా కరెక్ట్గా చేసేస్తారనమాట మనకి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఈ గోల్డ్ షాప్స్, అదంతా కూడా బల్క్లో ఆర్డర్స్ తీసేసుకొని బల్క్లో చేసేస్తారు కాబట్టి మనకు ఆ 916 అని చెప్పి ఆ స్టాంప్ ఉంటుంది, కానీ నిజంగా అంత ప్యూరిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది తెలీదు. ఇప్పుడు వచ్చిన ఇష్యూ అదే అనమాట. సో నేను ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏదైతే ఇష్యూ వింటున్నామో ఒక జ్యువెలరీ షాప్ గురించి, కస్టమర్ ఏం చేశారంటే 5 years బ్యాక్ అనుకుంటే వాళ్ళు 46 grams పెట్టి బ్యాంగిల్స్ కొనుక్కుంటే ఇప్పుడు అవి మార్చుకుందామని చూసేసరికి అవి ఓన్లీ 40 grams మనకు వస్తున్నాయంట. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే తెలివిగా ఒంటి మీద అరిగిపోతాయి, డైలీ యూసేజ్లో అరిగిపోతాయి అని చెప్తున్నారంట. ఎంత అరిగినా సరే అది చాలా తక్కువ ఉంటుంది అనమాట. మరీ 6 grams 7 grams అయితే డిఫరెన్స్ అసలు రాదు. అదైతే నేను అంత ఒప్పుకోనండి. అసలు చాలా సంవత్సరాలు పడుతుంది యాక్చువల్గా అవన్నీ కరగాలి అని అంటే, అరిగిపోవాలి అని అంటే. ఎందుకంటే మా పెద్దమ్మని నేను చూస్తున్నాను కదా, ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి వేసుకున్న బ్యాంగిల్స్ పెద్ద అయిన తర్వాత ఏవి అరిగిపోయినాయి అని చెప్పి మార్చుకుందనమాట. ఆ పెద్ద డిఫరెన్స్ అయితే రాదు మనకు, అన్ని గ్రాములు డిఫరెన్స్ రాదండి. 6 grams అంటే ఆల్మోస్ట్ చూడండి, ఇలాంటి ఉంగరాలు ఒక 2 తయారు చేసేయచ్చు అనమాట. ఇది నేను పోతీస్లో తీసుకున్నాను, చాలా లైట్ వెయిట్, నాకు అరౌండ్ 15,000 ఎంతో పడినట్టుంది. ఐ డోంట్ నో, నేను వీడియోలో కూడా షేర్ చేసా. ఇది చాలా లైట్ వెయిట్, ఇలాంటివి 2 ఉంగరాలు చేసేయచ్చు అనమాట. మనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం అసలు ఏంటంటే అండి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. అడ్వర్టైజింగ్ చూస్తాము, నిజంగా వీళ్ళు చెప్పే మాటలు మంచి మాటలు అని చెప్పి వెళ్తాము, మరి ఆ ఓనర్ మిస్టేకా లోపల ఎంప్లాయీస్ మిస్టేకా తెలీదు. ఒక్కొక్కసారి ఎంప్లాయీస్ అందరు జెన్యున్గా ఉండి వర్క్ చేస్తూ ఉంటారు, బట్ దే హ్యావ్ టు ఫాలో ద రూల్స్. సో ఓనర్ మంచోళ్ళు కాదా, వీ డోంట్ నో అసలు ఏం జరుగుతుంది అనేది భగవంతుడికే తెలుసు, ఆ లోపల ఎంప్లాయీస్కి ఓనర్కే తెలుసు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు బిగ్ థింగ్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, గోల్డ్ షాప్ వాళ్ళు ప్రాఫిట్స్ ఎక్కడ చేసుకుంటారు అని చెప్పి. నేనేం ఎక్స్పర్ట్ని కాదు, కానీ నేను చాలా కొన్నాను కాబట్టి ఇప్పుడు వరకు నాకు ఒక ఐడియా అనేది ఉందన్నమాట. ఫస్ట్ థింగ్ మనము మేకింగ్ దగ్గర, వేస్టేజ్ దగ్గర చూసుకోవాలి. మేకింగ్ దగ్గర వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎంత వేస్టేజ్ తీసేశారు అని. ఇప్పుడు ఒక ఆర్నమెంట్ తయారు చేశారు అని అంటే, సేలైక్ ఈ చైన్ ఉందండి, ఈ చైన్కి ఎటువంటి డిజైన్స్ కార్వింగ్స్ అలాంటివి ఏమీ లేవు, జస్ట్ ఇది రోప్ మోడల్, అండ్ మనకి చాలా రకాల గొలుసులు ఉంటాయి. ఆ గొలుసుల మీద మేకింగ్ ఛార్జెస్ పెద్ద ఎక్కువగా పడవు. అండ్ ఈ స్టోన్ జ్యువెలరీ ఉన్నాయి చూస్తారా, వీటి మీద కొద్దిగా మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అనేది పడుతుంది. ఎందుకంటే వీటికి పెద్ద కట్స్ ఉన్నాయి కదా, ఇది రజన్ లాగా సన్న చిన్న చిన్న లైక్ మైన్యూట్ బిట్స్ అండ్ పీసెస్ లాగా పోయేదేం లేదు. కానీ ఇప్పుడు ఈ పోగులు చూసారా, వీటిలో బోల్డ్ అని స్టోన్స్ ఉన్నాయి. మీకు కనిపించడానికి ఫుల్ ఒకటే వైట్ లాగా ఉంది, కానీ దీనిలో బోల్డ్ అని స్టోన్స్ ఉన్నాయి. దీనికి వేస్టేజ్ బాగా పోతుంది. ఎందుకనంటే ఆ స్టోన్స్ మధ్యలో ఇలా హోల్స్గా డాట్స్గా ఉంటుంది కదా, ఆ స్టోన్ పెట్టాలి అని అంటే డెఫినెట్గా అక్కడ గోల్డ్ అనేది ఆ పార్ట్లో తీసేయాలి. సో అదంతా కొంత ఏంటంటే వేస్టేజ్ కింద తీసేస్తారనమాట. అంటే మనకి రజన్ లాగా లేకపోతే చిన్న చిన్న చిప్స్ లాగా అలా పోతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇది తయారు చేసే ముందు ఒక వెయిట్ ఉంటుంది కదా, అది వేసేసి ఆ తర్వాత ఈ హోల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి అప్పుడు డిఫరెన్స్ వచ్చినది వేస్టేజ్ మన మీద వేసేస్తారనమాట. సో స్టోన్ జ్యువెలరీకి అందుకనే వేస్టేజ్ ఎక్కువ అంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను స్టోన్ జ్యువెలరీ చాలా చాలా తక్కువ వేసుకుంటాను. ఒకవేళ ఉన్నా సరే అదేంటంటే ఒక వరుసలో ఉంటుంది, లేకపోతే అక్కడక్కడ ఉంటాయి, అంతేగాని నేను ఎక్కువగా ఫుల్ స్టోన్స్ వైట్గా దగదగలాగే డైమండ్స్ లాగా మాత్రం నేను అసలు ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే ఆ వేస్టేజ్ అనేది మా ఇంట్లో అందరూ అగేన్స్ట్. మా హస్బెండ్ అయితే అసలు స్టోన్స్ చూడగానే ముందు దాన్ని తీసి పక్కన పెట్టేసేయి, అసలు ఇన్ని స్టోన్స్ అని నా పక్కన కూర్చొని అంటానే ఉంటారనమాట. సగం తను అన్నందుకైనా నాకు కొనబుద్ధి కాదు, అట్లా ఉంటుంది. ఆయన అయితే అయ్యో పాత మోడల్స్ అన్నీ చూపించి ఇది కొనుక్కో అది కొనుక్కో అని అంటారు. అసలు నేను ఒక్క చూపు చూస్తాను, ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు అని.
యా కానీ నిజంగా ఆయన మాట నేను వింటే కనుక నాకు ఇంకొక మొత్తం ఈ ఆర్నమెంట్స్ మీద ఒక 20 గ్రాముల బంగారం ఎక్కువ వచ్చేదేమో అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లేడీస్ అన్న తర్వాత డెఫినెట్గా వి లుక్ ఎట్ ద లైక్ మోడల్ అనమాట. ట్రెండీగా ఉంటే బాగుంటుంది. మనం అంటే అన్నీ గోల్డే వేసుకోలేం కదా అన్ని శారీస్ మీద. సో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవడంలో తప్పులేదు. బట్ అది కూడా మనకి డెఫినెట్గా ఒకసారి మీ గోల్డ్ అంతా దగ్గర పెట్టుకొని చూసుకోండి, మీకే తెలుస్తుంది అనమాట. ఇన్ని స్టోన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇంత వేస్టేజ్ పోయింది, అదే ఈ స్టోన్ జ్యువెలరీ తీసుకుని ఉండకపోతే నాకు ఇంత గోల్డ్ ఇంకా అక్యుములేట్ అయ్యేదని మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ జ్యువెలరీ ఉంది కదండి, ఇప్పుడు పెద్ద స్టోన్స్ వచ్చాయి, దీనికి వేస్టేజ్ తక్కువ పోతుంది. వీటికి అన్నిటికీ ఈ మూడింటికి కూడా వేస్టేజ్ తక్కువ పోతుంది, మళ్ళీ వీటికి వేస్టేజ్ ఎక్కువ పోతుంది. సో ఇది ఒకటి నేను చెప్పాలి అని అనుకున్నా. యాంటిక్ జ్యువెలరీ వచ్చేసరికి ఈ వేస్టేజ్ మేకింగ్ రెండు ఎక్కువే చేస్తారు, ఎందుకంటే అది మౌల్డ్స్లో పెట్టి చేస్తారనమాట. సో వేస్టేజ్ ఎక్కువ పర్సెంటేజ్ తీస్తారు. అది కూడా ఇప్పుడు మామూలుగా టెంపుల్ జ్యువెలరీలో 2 టైప్స్ ఉంటాయి. హెవీ యాంటిక్ ఉంటుంది, లైట్ వెయిట్ టెంపుల్ ఉంటాయి. లైట్ వెయిట్ టెంపుల్ మీద కొంచెం తక్కువే పర్సెంటేజ్ వేస్టేజ్ తీస్తారు వాళ్ళు. ఈ యాంటిక్ టెంపుల్ జ్యువెలరీ ఉంది కదా, దాని మీద ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటారు. ఎందుకనంటే ఆబ్వియస్గా వీళ్ళు రెండిటికి కూడా మనకి 20%, 23% అబౌవ్ నుంచి ఈ వేస్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది టెంపుల్ జ్యువెలరీకి. ఎందుకంటే వాళ్ళు మౌల్డ్స్ మీద పెట్టి చేస్తారనమాట. దాని మీద పెట్టి చేసినప్పుడు కొంచెం వేస్టేజ్ అనేది ఉంటుందంట. అండ్ ఆబ్వియస్లీ మేకింగ్ కూడా వాటి మీద ఎక్కువే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యూరిటీ ఎలా తెలుసుకోవచ్చు అనేది ఒకటి చెప్తా అండి. నేను ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాను ఇక్కడ చెన్నైలో. సో వాళ్ళు ఒక మెషిన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అన్ని స్టోర్స్, శరవణ స్టోర్ యాక్చువల్లీ, అది నేను పేరు చెప్తాను మీకు ఈజీగా ఉంటుంది కదా, ఒకటి అని చెప్పే బదులు. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కొన్నది కానీ బయట కొన్నది కానీ ఏదైనా సరే వాళ్ళు ఒకే విధంగా టెస్ట్ చేస్తారు మనం ఎప్పుడు జ్యువెలరీ మార్చుకోవాలి అని అన్నప్పుడు. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒకసారి ఒకటేదో నా దగ్గర విరిగిపోయిన చైన్ సంథింగ్ ఏదో ఉందండి, అది నేను ఇచ్చాను. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నన్ను ఆచార్య దగ్గరికి పంపించారు. అంటే ఎవరైతే ఆ గోల్డ్ కరిగిస్తారో వాళ్ళ దగ్గరికి పంపించారు. వాళ్ళు అది కరిగించి ఇచ్చిన తర్వాత మనకి అది చిన్న బాల్ లాగా వస్తుంది కదా, అది టెస్ట్కి పంపిస్తారనమాట. ఆ టెస్ట్కి పంపించగానే మనకి ప్యూరిటీ అనేది తెలుస్తుంది, ఎన్ని గ్రామ్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో దీంట్లో ఇంత గోల్డ్ ఉంది, మీకు ఇంత వస్తుంది అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తారు మనకి. అది వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ వాళ్ళ గోల్డే ఒకలాగా చూపించడం, మన గోల్డ్ తక్కువ చూపించడం అలా ఉండదు. మళ్ళీ ఆ మెషిన్ యాక్చువల్లీ జెన్యూన్ అని అంటారు చాలామంది. సో వన్స్ అది అందులో పెట్టగానే మనకి మొత్తం అంతా బయట కూడా స్కేల్ అనేది కనిపిస్తుంది, ప్యూరిటీ అనేది 22 పాయింట్ సంథింగ్ లేకపోతే 22 క్యారెట్ అని అట్లా కనిపిస్తుంది అనమాట. మీకు ఆ మెషిన్ కనుక అవైలబుల్ ఉంటే ఎక్కడన్నా మీరు ఒకవేళ ఏదైనా జ్యువెలరీ మార్చుకోవాలని అంటే మీరు కరిగించేసిన తర్వాత అందులో పెట్టచ్చు. ఆర్నమెంట్గా పెట్టచ్చా లేదా అనేది నాకు గుర్తులేదండి, ఒకసారి మీరు అది కూడా కనుక్కోవచ్చు బయట. నేను ఎప్పుడైనా నెక్స్ట్ ఏదైనా పర్చేస్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఈ విషయం డెఫినెట్గా కనుక్కొని నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఎలా వే చేసుకోవచ్చు అనేది చెప్తాను మీకు. వెయిట్ మాత్రం చెక్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఒక ఆర్నమెంట్ సపోజ్ ఈ బ్యాంగిల్ తీసుకున్నా అనుకోండి, దీనికి ఒక ట్యాగ్ ఇస్తారు కదా, దాని మీద వెయిట్ అనేది ఉంటుంది. ఈ వెయిట్ని పట్టుకొని మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర స్కేల్ ఉంటుంది అనమాట. ఆ స్కేల్లో ఒకసారి డబల్ చెక్ చేసుకుంటాము. ఈ రెండిటికి అక్కడక్కడ ఒక మిల్లీగ్రామ్ తేడా వచ్చినా పర్వాలేదు కానీ మోస్ట్లీ, ఎందుకంటే లోపల ఎయిర్ వెయిట్ అదంతా కూడా యాడ్ అవుతుంది అని చెప్తారు, ఏంటి ఇంత యాక్యురేట్గా రావట్లేదు అని అంటే. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ కానీ ఆ స్కేల్తో. సో మనం లోపల పెట్టినప్పుడు ఏంటంటే గ్రామ్స్ పాయింట్ మిల్లీగ్రామ్స్ ఉంటాయి కదా, మిల్లీగ్రామ్స్లో వేరియేషన్ వస్తుంది కానీ గ్రామ్స్ అసలు వేరియేషన్ రాదు మనకి. సో అదొకటి చెక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ దగ్గర 2-3 స్కేల్స్ ఉంటాయి, మనం ఎక్కడన్నా డబుల్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మా మమ్మీ నాకు ఏం నేర్పించారంటే, ఇప్పుడు ఏదన్నా పెద్ద ఆర్నమెంట్ ఒకటి కొన్నాం అనుకోండి, మనకి సపోజ్ లైక్ ఒక 5 lakhs పెట్టి ఒక నెక్లెస్ కొనుక్కున్నాను నేను. కొనేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక డౌట్ వస్తుంది, వీళ్ళు కరెక్ట్గా వే చేశారా, మనకు కరెక్ట్గా ఇచ్చారా అని. ఎందుకంటే తక్కువ అమౌంట్లో కొన్నప్పుడు మనం అంతగా పట్టించుకోము, కానీ పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టి కొన్నప్పుడు మాత్రం డెఫినెట్గా మనం డబల్ చెక్ చేయించుకోవాలి. వాళ్ళు ఎంత జెన్యూన్ జ్యువెలర్స్ అయినా, మనం చిన్నప్పటి నుంచి కొన్న ఎప్పటి నుండి తీసుకుంటున్నా సరే డబల్ చెక్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే అండి
ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళని నమ్ముతాము, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద కస్టమర్ మనం అదే షాప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా వరకు కొంతమంది పట్టించుకోరు, కానీ చాలా వరకు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా వాళ్ళ లైక్ గోల్డ్ స్మిత్ దగ్గర పంపించుకొని డబుల్ చెక్ చేయించుకుంటారు ఎంత ఉంది అని చెప్పేసి. సో వీళ్ళ షాప్లో ఉన్న వేయింగ్ స్కేల్ మీద వెయిట్ వేయించుకొని అయితే మన ఆర్నమెంట్ తీసుకోరు. సో మనం కూడా అదే చేయాలన్నమాట. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ధర్మకాట అని ఉంటుంది. అది ఏంటంటే ఎక్కువగా గోల్డ్ షాప్స్ ఉన్న ప్లేస్లో అది ఆబ్వియస్గా ఉంటుంది అనమాట. ఆ ధర్మకాట దగ్గరికి వెళ్ళి మనం వేయి చేయించుకొని వస్తే మనకి అందులో కరెక్ట్గా వెయిట్ అనేది తెలుస్తుంది. అది ఇంకా యూనివర్సల్ కాబట్టి మనకి అంత మోసాలు జరుగుతాయి అని చెప్పి మనం అనుకోము, ఎందుకంటే ఎవరైనా సరే అది వే చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఇచ్చిన బంగారాన్ని వాళ్ళు గోల్డ్ స్మిత్ ఏం చేస్తారంటే బయటకు వెళ్ళి ధర్మకాట వేయించుకొని వస్తారు. ఇదిగోండి ఇంత అయింది, ఇప్పుడు నేను కరిగించి చూస్తాను ఇంత వచ్చింది అని చెప్తారనమాట. అదేం లేదు, డబుల్ చెక్ చేయటము ప్రూఫ్ కోసం మనకు చూపించడం అనమాట. సో అలాగ కూడా మనం చెక్ చేయించుకోవచ్చు. ఈ ధర్మకాట గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ విజయవాడ అనుకోండి 1 టౌన్లో ఉంటాయి అనమాట. 1 టౌన్లో లోపలికి వెళ్తే బోల్డ్ అన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ ధర్మకాట ఎక్కడ అంటే వాళ్ళు చూపిస్తారు. మేము రెగ్యులర్గా అలా చేపిస్తూ ఉంటాం. ఏదన్నా మార్చాలి అని అన్నా లేకపోతే కొత్తది కొన్నా సరే ఖచ్చితంగా మమ్మీ మాత్రం అక్కడ వేయించేస్తుంది అనమాట. సో ఇట్లాగా నాకున్న గోల్డ్ నాలెడ్జ్ని నేను షేర్ చేశానండి. ఇంకా ఏదన్నా పాయింట్స్ మిస్ అయితే కనుక నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను లాస్ట్లో. మ్యాక్సిమం నేను అంతే చెప్పాను అని అనుకుంటున్నాను. అండ్ ఇవి క్లీనింగ్ కూడా అండి, మనం చక్కగా కుంకుడుకాయ రసంతో క్లీన్ చేసేసుకుంటే బెస్ట్. మెరుక్కి ఇచ్చాము అని అంటే ఎంతో కొంత బంగారం అయితే ఖచ్చితంగా పోతుంది. అది మనం అజ్ఞానం వల్ల కూడా ఏంటంటే వాళ్ళు ఆ కెమికల్లో వేసి కావాలని గోల్డ్ తీసేసుకుంటున్నారు అని అనుకుంటాం, కానీ అది బేసిక్ లాజిక్ అండి. ఇప్పుడు మనం కిచెన్ క్లీనర్సే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదైనా స్ప్రే చేసినప్పుడు స్టెయిన్ ఉందనుకోండి ఈజీగా పోతుంది కదా, కానీ దాని మీద ఉన్న పెయింటో లేకపోతే స్టోన్ మీద ఉన్న షైనో ఎంతో కొంత అయితే పోతుంది. అది నెగ్లిజిబుల్ అమౌంట్స్ మనకు కనిపించవు అనమాట. సో గోల్డ్ కూడా అంతే, సిల్వర్ కూడా అంతే. మన పాలిషింగ్కి ఇచ్చినప్పుడు అది మిల్లీగ్రామ్స్లో చాలా మైన్యూట్ ఆ వేయింగ్ స్కేల్లో ఉన్న నంబర్స్ ఉంటాయి కదా, చాలా మైన్యూట్ పార్ట్ అనేది పోతుందన్నమాట. అది మనం తప్పు పట్టలేము, ఎందుకనంటే మనమే ఇచ్చాము మెరుగు పెట్టడానికి. సో మనం ఏంటంటే కొంచెం ఫంక్షన్ నుంచి రాగానే రెడ్ పేపర్ ఉంటుంది కదా, అందులో ర్యాప్ చేసేసి పెట్టేయటము, లేకపోతే ఒక క్లాత్లో చుట్టేసేసి గాలిపోకుండా కవర్లో పెట్టేసి బాక్స్లో పెట్టుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అండ్ నాకు ఒక ఆయన షేర్ చేశారనమాట జ్యువెలర్. నేను నెక్లెస్ చేయించుకున్నప్పుడు అమ్మ దీని మీద ఇది అంటే షైన్ పోకుండా ఉండాలి అని అంటే దీని మీద ఎటువంటి బాడీ స్ప్రేస్ పడకుండా చూసుకో అని అన్నారు. అంటే మనం పర్ఫ్యూమ్ అప్లై చేసుకుంటాం కదా బయటకు వెళ్ళేటప్పుడు, సో స్ప్రే చేసినప్పుడు ఏంటంటే ఎంతో కొంత పడతా ఉంటుంది కదా. సో ఆయన ఏం చెప్పారంటే మీరు ఆర్నమెంట్స్ వేసుకునే ముందే స్ప్రే చేసేసుకోండి శారీస్ మీద కానీ డ్రెస్ మీద కానీ అట్లాగా, ఆ తర్వాత ఆర్నమెంట్స్ వేసుకోండి, అలా అయితే మీకు ఎక్కువగా నల్లబడకుండా ఉంటాయి అని చెప్పారు. సో ఇట్లాగా కొంచెం ఊరికి నేను కూడా నాకు తెలిసినంత నేను షేర్ చేద్దామని అనుకున్నానండి. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.